ఆ ఉద్యమ ద్రోహులే ఇప్పుడు ఈయనకు చుట్టాలయ్యారు. ఉద్యమకారులేమో షేదైపోయారు. వాళ్ళనే పక్కకు పెట్టిండు. అమరవీరులు 1200 మంది అమరవీరులు పైచిలుకు. పాపం ఓ పోరగాడు, ఆయన పేరు శ్రీకాంతాచారి, పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం నేను చావాలని చేస్తా కానీ తెలంగాణ కావాలని పట్టుబట్టి పగడ్బందీగా పెట్రోల్ మీద పోసుకొని అగిపేట గీరుకొని హావుత అయిపోయిండు ఈ తెలంగాణ. గా పొలగానన్నా ఒకసారి మందరించిన ఆడే మహేష్ అన్న, నువ్వేం సక్కన కవితకు హరీష్కు అవమానం అని పెద్ద మనిషి పాపం తనలాడుతుండు మహేష్ అన్న. ఇక కనీసం తొవ్వ చూపించిన వాళ్ళకే ఆడ లేదు. ఇక అంటే జాలిగుండే కాబట్టి అన్నకు జర పానం తొక్కులాడుతుంది. ఏం చేస్తాం మరి ఇక మహేష్ అన్న, అయితే తీయే ఇగో ఇది కథ మొత్తానికి. ఇక ఈ కథ ముంగడ పడుతుంది. ఇక పోతే వాళ్ళనే తీసుకుందాం. నమస్తే తెలంగాణ వచ్చింది. ఏమి జనం సంచలనం, అమ్మని సామి రంగా, ఏమి జనం సంచలనం. అధికారం మళ్ళీ బీఆర్ఎస్. ఇక అంటే అంటే ఇదే పాట పాడుతుర్రులా, అధికారం మనదే, అధికారం మనదే. అరే రామచంద్ర, నువ్వు శేషగట్టల్లా చేసుకుంటూ పోతుంటే అధికారము జనాలు ఎవరికి ఇవ్వాలనో గాళ్ళకే ఇస్తారు. అధికారం మాదే, రా దొడ్డకు రా, ఓ ఉరికిరా దొడ్డకు, ఉరికిరా ఉరికిరా ఉరికిరా, ఓ అధికారమా ఉరికిరా 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 దొడ్డకు రా. అది దొడ్డకు రాగానే ఈయన బిర్రుగా తలుపు పెట్టి తాళం పెడదాం అనుకుంటుండు. అగో గట్ల ఉంది ఇలా కథ. ఇలా అయ్యా అదే పాట, ఇగో ఈయన కేటీ రాములు అదే పాట. అంటే అంటే అధికారం మాదే, మళ్ళీ బీఆర్ఎస్ అధికారం, ఇదే పాట ఉంది కానీ ఇంకా ఏరే పాట లేదుల్లా. సరే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ఏమి జనము ఏమి జనము ఏమి జనము సంచలనం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రికార్డు, అతిపెద్ద జన సమీకరణ, దేశీయంగాను ఆల్ టైం రికార్డు. అయితే ఒక్కసారి ఈ భాగవతం సంగతి ఏందో మనం లోపలికి పోదాం. ఇప్పుడు రజతోత్సవ సభ, రజతోత్సవ సభ ఏం మిగిల్చింది, ఏం తీసుకొచ్చింది, ఇది దీనివల్ల ఇప్పుడు ఏం జరిగింది? రజతోత్సవ సభ అయితే ఇప్పుడు దీనివల్ల జరగరానిది ఒకటి జరిగింది. ఈ సభలో ఇంకొక ఆవిర్భావం పుట్టుకొస్తుంది. మరి ఏంది ఏం కదా అంటే, అట్లా లేదుగా. అయితే ఇప్పుడు ఈ సభ ఉగనన్న పెడితీవిరా దేవుడా.